గౌరవనీయులైన సభాధ్యక్షులకు, ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, వేదికకు ఇచ్చేసిన సర్వజనులకు, ఉపాధ్యాయునులకు మరియు నా తోటి సోదర సోదరీమణులకు ఈ రోజు నేను చెప్పబోయే ప్రసంగం పేరు విద్య యొక్క ప్రాముఖ్యత. ధార్మిక విద్య అనేది కేవలం సర్టిఫికెట్ పొందడం వరకే కాదు. ధార్మిక విద్య అనేది ఆ విద్య నేర్చుకున్న వారిలో అల్లాహ్ భయభీతి ప్రాప్తించడం. విద్య ప్రాముఖ్యతను గురించి దివ్య ఖురాన్లో అల్లాహ్ తాలా ఈ విధంగా అంటున్నాడు, ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా. అల్లాహ్ దాసుల్లో విద్యావంతులు మాత్రమే ఆయనకు భయపడతారు. విద్య యొక్క సంబంధం బడి నుండి కాదు, తల్లి బడి నుండి సమాధి వరకు ఉంటుంది. విద్య అనేది ఎక్కువగా పుస్తకాలు చదవడం వల్ల పెరుగుతుంది, సజీవంగా ఉంటుంది. మనిషి ఎల్లప్పుడూ విద్యను పెంపొందించే ప్రయత్నం చేయాలి. విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు, తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం. విద్యను అభ్యసించడం ప్రతి ముస్లింపై విధి, తప్పనిసరి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అల్లాహ్ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు రబ్బీ జిద్నీ ఇల్మా అనేటువంటి దుఆ నేర్పించారు. రబ్బీ జిద్నీ ఇల్మా అంటే, ఓ నా ప్రభువా, నా జ్ఞానంను పెంపొందించు. ఒక హదీస్ లో ఈ విధంగా ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ సన్నిధిలో ఈ విధంగా వేడుకున్నారు, ఓ అల్లాహ్, లాభంతో కూడిన విద్యను ప్రసాదించు. మన పూర్వీకులు విద్యలో ప్రావీణ్యత ఉండి కూడా మరణం పొందే వరకు విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు. ఇమాం మాలిక్ ఇబ్నే అనస్ రహ్మతుల్లాహి అలైహి ఈ విధంగా అన్నారు, ఎవరి వద్దనైతే విద్య ఉన్నదో అతను విద్యను అభ్యసించడం మానరాదు. ఇమాం అబూ అమ్ర ఇబ్నే అలా రహ్మతుల్లాహి అలైహి ఇలా తెలిపారు, మనిషి జీవించి ఉన్నంత కాలం విద్యను అభ్యసిస్తూ ఉండాలి. ఇమాం ఇబ్నే అబీ గస్సాన్ రహ్మతుల్లాహి అలైహి ఈ విధంగా తెలిపారు, నీవు ఎప్పటి వరకైతే విద్యను అభ్యసిస్తూ ఉంటావో ఆలిం విద్యావేత్తగా ఉంటావు. విద్య అభ్యసన ఎప్పుడైతే విడిచిపెడతావో జాహిల్ అజ్ఞానిగా అయిపోతావు. విద్య అనేది కేవలం సర్టిఫికెట్ పొందేంత వరకే పరిమితం కాదు. విద్య అనేది జీవించి ఉన్నంత కాలం అభ్యసిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనము విద్యను అభ్యసించడం మొదలు పెడతామో అప్పటి నుండి మన పరిస్థితి మరోలా ఉంటుంది. మనం అక్కడి నుండి అంటే విద్య ఎంతో అవసరం. ఆ లక్ష్యంతోనే విద్యను అభ్యసించాలి. ఎలాంటి ఫలితం లేని విద్య ఇస్లాం దృష్టిలో అనవసరమైనది. చివరిలో అల్లాహ్ తాలాతో దుఆ ఏమనగా, అల్లాహ్ తాలా మనల్ని జీవించి ఉన్నంత కాలం విద్యను అభ్యసించే జ్ఞానంను పెంపొందించే సౌభాగ్యమును ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अब आप हजरात के सामने उर्दू ज़बान में तकरीर करेंगी गुड़ीवाड़ा की तालिबा रहीम उन्निसा बिनते सैयद हुसैन